ఎవ్రీ ఇయర్ ఇది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ముందు సంవత్సరం కన్నా పోయిన సంవత్సరంలో 4.5% ఇంక్రీజ్ అయింది. ప్రతి సంవత్సరం ఇది పెరుగుతూనే ఉంది. ఎందుకంటే చాలామంది వెహికల్ కొనుక్కునే స్తోమత వస్తుంది, అందరూ రోడ్డు పైకి వస్తున్నారు. అండ్ సేఫ్టీ రూల్స్ పాటించకపోవడం వల్ల ఆ వెహికల్స్లో కూడా స్పీడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు యాక్సిడెంట్స్కి గురి అవుతున్నారు. ముఖ్యంగా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి భద్రత అవి ఎట్లా తీసుకోవాలి, జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి అని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల కొంచెమన్నా ఉపయోగపడి కొంతన్నా డెత్ రేట్స్ తగ్గుతాయి, యాక్సిడెంట్స్ తగ్గుతాయి అనే ఉద్దేశంగా ఉన్నామండి. మేడం, కొంతమంది ఏంటంటే ఎంత సేఫ్టీ మెజర్స్ తీసుకున్నా కానీ ఎదుటి వాళ్ళు అప్రమత్తంగా లేకపోవడం వల్ల, ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. దీని మీద చట్టాలు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది? ఎందుకంటే అమాయకులు కూడా దీంట్లో బలి కాకుండా కొంత ఆకతాయిలు కూడా స్పీడ్ పెంచి కొద్ది అకృత్యాలకు పాల్పడుతున్నటువంటి సందర్భాలు, దీనిపై మీ స్పందన ఏంటి మేడం? ఇప్పుడు యాక్సిడెంట్ అంటే ఒకరి వల్ల జరిగేది కాదు, వాళ్ళ తప్పిదం ఉన్నా లేకున్నా ఎదురు మనిషి తప్పిదం ఉన్నా కూడా జరిగేది, అదే యాక్సిడెంట్ అంటారు అందుకని. కాబట్టి దీనికి ఆల్రెడీ మన భారత రాజ్యాంగంలో చట్టం ఉంది, 304A సెక్షన్ ఉంది. అట్లా ర్యాష్గా వచ్చి డాష్ ఇచ్చిన వాళ్ళు, యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి శిక్ష ఉంటుందండి. అది ప్రూవ్ అవుతే వాళ్ళకి శిక్ష వేస్తారు. సో ఆల్రెడీ చట్టం ఉంది. ఇదే కాకుండా మళ్ళీ మోటార్ వెహికల్ యాక్ట్ కూడా ఉంది. దాంట్లో ఇట్లా చనిపోయిన వాళ్ళ బాధిత కుటుంబాలందరికీ కూడా నష్టపరి